చేతులు ఎలా పట్టుకోవాలో ఈజీగా చూద్దాం అనమాట. దీనికోసం ఏంటంటే మార్కెట్కి వెళ్ళి మ్యాంగో ఉంటుంది కదా, పచ్చి మామిడికాయలు తీసుకొచ్చాను. బాగా కడిగి బాగా తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇదిగో ఇట్లా షాప్కి తీసుకెళ్ళామన్నమాట, మార్కెట్కి. అక్కడే ఇతను ఇలా కొట్టి ఇచ్చాడనమాట. ఒక్కొక్క కాయని 20 ముక్కల కింద కొట్టాడు. ఇట్లాగా మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇట్లా అడ్డంగా కొట్టి ఇలా నిలువుగా కొట్టి తర్వాత ఒక 10 ముక్కలు కొట్టాడు. ఇప్పుడు ముక్కలు కొట్టడం అయిపోయింది కదా, ఇంకా ముక్కలు ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా చేయించిన తర్వాత వీటిని బాగా తుడవాలన్నమాట. తుడిచినాక వీటిని ఆరిపోయాలి. ఇప్పుడు వాటిలో తెల్ల పొర ఉంటుంది అనమాట, దాన్ని తీసేసి ఆ జీడ్లన్నీ ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేసాము. కాసేపు ఆరిన తర్వాత ఇప్పుడు మా ఆంటీ వచ్చారు. ఇక్కడ ఇంకా మనకి నువ్వుల నూనె అనమాట. ఇదేమో 1 కేజీన్నర నువ్వులు తీసుకున్నాను. అలాగే ఆవకాయ ముక్కలు పక్కన పెట్టాము. అలాగే ఉప్పు ఎండబెట్టి గ్రైండ్ చేశాను అనమాట, కళ్ళుప్పు తెచ్చి. ఇప్పుడు ఇక్కడ పచ్చికారం ఉందనమాట. దీన్ని పచ్చికారం కానీ లేకపోతే గొడ్డు కారం కానీ అంటాం కదా. అలాగే తర్వాత ఆవపిండి, అలా కొన్ని మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు అనమాట. ఇప్పుడు గిన్నెలో 2 కప్పులు మనం ఉప్పు వేసుకుందాము. అదే గిన్నెతోటి 2 కప్పులు కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఆవపిండి కొలుచుకుంటున్నాము. ఆవపిండి ఏంటంటే 1.5 కప్పు మాత్రమే వేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం తేనమ్మా. ఆవపిండి ఉంది, సరిపోద్దా? కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు దీనిలో మనం మెంతులు వేసుకుందాం. ఇక్కడ నేను 100 గ్రాములు మెంతులు తీసుకున్నాను, కానీ ఆంటీ 50 గ్రాములు మెంతులు సరిపోతాయని 50 గ్రాములు వేసి సగం పక్కన పెట్టారు. పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాం అనమాట. వాటిలో సగం వెల్లుల్లిపాయలు ముందు వేసుకున్నారు దీనిలో. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలియపెట్టుకోండి ముందు. ఇప్పుడు మనం బాగా కలియపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు జాడి తీసుకోండి. దానిలో ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి, ముందు నువ్వుల నూనె. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి కారం పొడి ఉంది కదా, ఆ పొడిని ముందు జాడీలో వేసుకుంటున్నారా అంటే చూడండి చక్కగా. ఇప్పుడు మనము ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న పొడిలో వేస్తున్నారనమాట. ఇప్పుడు వేసుకొని ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి, నువ్వుల నూనె. ఇప్పుడు వీటిని బాగా కలియబెట్టండి. అంటే మొత్తానికి కాదు, కొంచెం కొంచెం వీడియోలో చూపించినట్టుగా కొంచెం కలియబెట్టండి. ఇప్పుడు ఆ పొడి ముక్కలకు పట్టేలాగా కలియపెట్టి ఆ ముక్కలకు అతుక్కున్నంత తీసేసి మళ్ళీ దాంట్లో టక్కన జాడీలో వేసేసేయండి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ముక్కలన్నిటినీ కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని తర్వాత కొంచెం నూనె వేసుకొని 1/2 కప్పు నూనె వేసుకొని మిక్స్ చేసుకుని ఆ విధంగా జాడీలో వేసేసుకుందాము.
ఈ విధంగా మన దగ్గర ఉన్న ముక్కలన్నిటినీ ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి పొడిలో కలుపుకొని ఇలా పెట్టేసుకున్నాము జాడీ నిండా. కలుపుకున్న తర్వాత దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి, మిగిలిన నెయ్యి సగము, అలాగే ఒక గుప్పెడు మెంతులు పైన వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కప్పు నూనె వేసుకోండి, నువ్వుల నూనె. మనకి ఆల్మోస్ట్ లైక్ నేను కేజీన్నర పెట్టాను నూనె ఇక్కడ, కానీ కేజీయే పట్టిందనమాట. సో ఇది 10 కాయలకు అనమాట లెక్క. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఇట్లా గుడ్డ బాగా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూసారా 3 రోజుల తర్వాత చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది కదా, ఎంత బాగుందో చూసారా. మెంతులు, తర్వాత గార్లిక్ కనిపిస్తున్నాయి కదా, వెల్లుల్లిపాయలు. ఒకసారి మిక్స్ చేయండి బాగా. ఇంకా కొంచెం నూనె పోసేసుకోండి దీనిలో, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకు పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని ఆవకాయతో తింటే ఎంత బాగుంటుందో. నెయ్యి వేసుకుని కదా కమ్మగా ఆవకాయతో తినండి. ఈ విధంగా పట్టుకోండి, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇంకా మన ఆవకాయ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మ ఆవకాయ బోర్ కొట్టవు కదా, అలాగే అమ్మల తెలుగు వంట కూడా బోర్ కొట్టదు. వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే, బై బాయ్.